వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. మనతో పాటు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే బ్రదర్. తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద ఆ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారి మనసులు దాడి చేయడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు అన్న? ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. దాడులు చేసేటువంటి సంస్కృతి ఏంది? దాడులు చేయవలసినటువంటి అవసరం ఏముంది? తీన్మార్ మల్లన్న మాట్లాడితే ఒకవేళ తీన్మార్ మల్లన్న కవిత గారు మనసు నొప్పించే విధంగా ఆమె మనసు బాధపడి ఉంటే నిరసన తెలిపేటువంటి ఆ వేదికలు అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రజాస్వామ్యయుతంగా ఒక ధర్నా పెట్టవచ్చు, ఒక ర్యాలీ తీయొచ్చు, అదేవిధంగా నల్ల రిబ్బన్ కట్టుకొని నిరసన వ్యక్తం చేయొచ్చు. రకరకాలుగా ఉన్నాయి. నిరసన తెలిపేటువంటి అవకాశాలు చాలా రకరకాలుగా ఉన్నాయి. కానీ ఉన్న ఫలంగా ఒక ఆఫీస్ మీద ఉన్నటువంటి 100 మంది పడి ఇలా దాడి చేయడం అంటే ఇది ఒక దగ్గర ఆగిపోదు. ఇది దాడుల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు దాడి చేసినప్పుడు ఆత్మరక్షణ కోసం ఇంకోరు దాడి చేస్తారు. దాడికి ప్రతి దాడి ఉంటుంది. దీనికి ముగింపు ఎక్కడ? ఇప్పుడు మీరు ఈరోజు బలం ఉందని చెప్పి ఇలా మంది మాల్గవ ఉందని చెప్పి దాడి చేస్తారు. రేపు ఆయనకు మంది బలగం ఉందని చెప్పి ఆయన మీ మీద ప్రతి దాడి చేస్తాడు. అప్పుడు ఎక్కడ ముగింపు అవుతుంది? కాబట్టి దాడులు చేయడమే కాకుండా మళ్ళీ ఎవరు మాట్లాడినా ఇదే విధంగా దాడి చేస్తామంటే ఇది ఎక్కడే అన్యాయం? అంటే ఈరోజు ఇలా మహిళలని కించపరచడాన్ని మేము వ్యక్తిగతంగా కానీ బీసీ సంక్షేమ సంఘం కానీ మేము అంగీకరించము. మహిళలు ఈ సృష్టికి మూలం. మహిళలు లేనిదే ఈ సమాజం లేదు. వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా గొప్పది. కాబట్టి మహిళల పట్ల మాట్లాడేటప్పుడు కొంత నాయకులు కానీ మీడియా కానీ కొంత తగు జాగ్రత్తలు తీసుకొని భాష పట్ల పరిజ్ఞానం పెంచుకొని మాట్లాడితే బాగుంటుంది. కానీ దీన్ని అదునుగా చూసుకొని ఏదో మాట్లాడినా అంటే మరి తెలంగాణ ఉద్యమంలో ఇంతకంటే ఘోరంగా మాట్లాడారు కదా. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర వాళ్ళని ఇలా నానా ఘోరంగా మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు ఈ దాడులు అనేది ఇది మంచి పద్ధతి కాదు. మల్లన్న గారు ఏమైతే మాట్లాడారో వ్యాఖ్యలు మీరు విన్నారన్నా? అందులో తప్పుందా? విన్నా. ఇప్పుడు అది తెలంగాణ వాడుక భాష. తెలంగాణలో ఏంటంటే ఎవరైనా ఉపన్యాసం ఇచ్చేటప్పుడు ప్రజలకు చాలా ఈజీగా అర్థం కావడానికి కొంత సామెతలను ఉపయోగిస్తారు. ఆ సామెతలను ఉపయోగించే కేసీఆర్ గారు ఇలా తెలంగాణ రాష్ట్ర నాయకుడిగా ఎదగగలిగిండు, ముఖ్యమంత్రి కాగలిగిండు. కాబట్టి ఇక్కడ మల్లన్న గారు ఇంటెన్షనల్గా వేరే దురుద్దేశంతో అనకపోవచ్చు. కానీ అక్కడ మహిళని సంబోధిస్తూ మహిళ గురించి మాట్లాడుతూ అనడం మూలంగా కొంత ఆమె మనసు గాయపడి ఉండొచ్చు. అది పురుషులకైతే ఏమి కాదు. కాబట్టి ఇది అదునుగా తీసుకొని ఇదే ఏదో బ్రహ్మాస్త్రమైనట్టు ఇలా దాడులు చేస్తే అవసరం ఏమొచ్చింది? ఇట్లా దాడులు చేసుకుంటూ పోతే ఇలా ఎవరు మిగిలరుగా దాడులు చేసుకుంటూ పోతే. ఇప్పుడు మీరు ఎప్పుడు మంది మాల్గంతో ఉంటారా? ఎప్పుడు మీరు ఉండరా? అంటే మంది బలగం లేకుండా ఉండరా? అంటే ఎవరి బలం ఉంటే వాళ్ళు కొట్లాడుకుంటారా? ఈ ప్రజాస్వామ్యంలో చట్టం లేదా? ప్రజాస్వామ్యంలో పోలీసు లేదా? న్యాయ వ్యవస్థ లేదా? నీకు ఒకవేళ నష్టం అనుకుంటే 100 కోట్ల పరువు నష్టం దాబాయి. కోర్టులు ఉన్నాయి కదా, చట్టాలు ఉన్నాయి కదా. ఇలా నన్ను కించపరిచిందని చెప్పి పరువు నష్టం దాబాయి. పరువు నష్టం దాబా వేయకుండా ఇలా భౌతికంగా దాడి చేయాలని నిర్మూలించాలంటే ఇది కరెక్ట్ పని కాదు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగానే దాడులు చేస్తుంది. బీసీ ఎస్సీ ఎస్టీ మంత్రులను బర్తరఫ్ చేస్తుంది. అదేవిధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి మా తొలి వెలుగు రఘుని, అదేవిధంగా కాలేజ్ టీవీ దాసర శ్రీనివాసుని, అదేవిధంగా క్యూ న్యూస్ మల్లన్నను దాడులు చేస్తుంది, అరెస్ట్ చేస్తుంది, జైళ్ళలో పెడుతుంది. మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బాజాప్త అహంకారంతో ఆధిపత్యంతో ఇలా దాడులు చేస్తే ఎట్లా? ఇప్పుడు కవిత గారు మనసులో ఎవరైతే అనుచరులు ఉన్నారో ఆల్మోస్ట్ క్యూ న్యూస్ ఆఫీస్ మొత్తం ధ్వంసం చేశారు. అలాగే గన్మెన్ పైన కూడా దాడి చేయడం జరిగింది. గన్మెన్ గారు 5 రౌండ్లు ఫైర్ చేయడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు అసలు? ఇప్పుడు ఒక ప్రముఖ నాయకుడిని రక్షించే క్రమంలో ఆ నాయకుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నదేమిటికి? వాళ్ళ విధులు నిర్వహించడానికి వాళ్ళు ఉన్నారు. కాబట్టి నాయకుడు ప్రమాదంలో పడ్డప్పుడు అనివార్యంగా వాళ్ళు ఏదో మనుషుల మీదకి కాల్పులు జరపలే, కాళ్ళ మీదకి జరపలే, గుండెల మీద జరపలే, వాళ్ళు గాలిలో కాల్పులు జరిపారు. కాబట్టి దాంట్లో తప్పేం లేదు. వాళ్ళ ప్రభుత్వం వాళ్ళకు చెప్పినటువంటి విధుల్ని వాళ్ళు సక్రమంగా నిర్వహించారు. ఒకవేళ గన్మెన్లే లేకపోతే మల్లన్న ప్రమాదంలో పడిపోయేటారు కదా. ఇప్పుడు ఉదయాన్నే వార్తలు చదవడానికి ఆయన ఆఫీస్కి వచ్చిండు. ఆ ఉదయాన్న ఎవరు 20 మందో 10 మందో ఉండరు. కాబట్టి ఒంటరిగా ఉన్న సమయంలో గుంపుతోటి పోయి దాడి చేసి ఇలా కాల్పులు జరిపితే
ఇలా దాడి చేస్తే కాల్పులు జరపకపోతే ఏం చేస్తారు? కాబట్టి దీనిని ఇంతటితో ముగించాలని నేను అంటున్నా. అక్కడ క్యూనూస్ ఎవరైతే క్యూనూస్ ఆఫీస్కి చాలా మంది డైలీ వస్తారు మల్లన్నను కలవడానికి, వాళ్ళ మీద కూడా దాడి చేశారు అంటే మల్లన్న మనుషులు అని చెప్పి వాళ్ళ మీద కూడా దాడి చేశారు, రక్తపాతం అయిందంటారు అక్కడ. ఇప్పుడు మేము దాడులకు వ్యతిరేకం, రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఈ దాడులు ఎవరు చేస్తారు? సహనం కోల్పోయినటువంటి వాళ్ళు, విషయ పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళు, అదేవిధంగా సమాధానం చెప్పలేక ఇలా ప్రిస్టేషన్లో ఉన్న వాళ్ళు మాత్రమే దాడులు పాల్పడతారు. నిజంగా నీలో సబ్జెక్టు ఉంటే, నిజంగా మీ దగ్గర సమాధానం ఉంటే ఆ సమాధానంతో ఎదుర్కోవాలి. రాజకీయంగా ఇలా ఒక పార్టీని విమర్శించుకుంటుంది. మరి ఆ పార్టీ నాయకులు పెళ్లిళ్ళలో కలుస్తున్నారు, ఆ పార్టీ నాయకులు అనేక ఫంక్షన్లలో కలుస్తున్నారు, ఎవరు స్నేహంగా ఉంటున్నారు. మరి మీరు రాజకీయంగా విమర్శించుకున్నప్పుడు ఈయన రాజకీయంగా నన్ను విమర్శిస్తుందంటే దాడి చేస్తే ఒక పార్టీ కూడా మిగలదు. ఇలా నష్టపోయేది ఎవరంటున్నా ఇక్కడ కవిత గారు సేఫ్గానే ఉంది, కానీ దాడి చేసిన వాళ్ళ మీద మా బీసీ ఎస్సీ ఎస్టీలే దాడి చేసిన వాళ్ళు కూడా మా వాళ్ళే. మరి వాళ్ళకు కూడా ఈ పోలీస్ కేసులు వాళ్ళు కూడా ఇబ్బంది అవుతారు కదా. ఇక్కడ గాయపడ్డది బీసీలే, అక్కడ దాడి చేసి పోలీస్ కేసులు అయ్యేది బీసీలే. కానీ మీ రాజకీయ పబ్బం కోసం బీసీల మధ్య చిచ్చు పెట్టి ఇలా రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి దాడులు చేయడం అనేది దీన్ని సభ్య సమాజం ఎట్టి పరిస్థితుల్లో సహించదు. ఈ వైఖరి మార్చుకోవాలి, లేకపోతే మాత్రం భవిష్యత్తులో ఇలా మీరు 60% ఉన్నోళ్ళు ఇట్లా దాడులు చేస్తే 90% ఉన్నోళ్ళు చేస్తే ఎక్కడ పోతారు? కొత్తగా కవిత గారు బీసీ నినాదాన్ని లేవనెత్తడానికి అర్థం ఏంటి అసలు? ఇన్ని రోజులు సపోర్ట్ చేయకుండా ఇప్పుడు ఒక్కొక్కరు ఒక అస్తిత్వం కోసం వాళ్ళ నినాదాన్ని ఎత్తుకుంటారు. నేను అంటున్నా, కవిత గారిని నేను మొదటి నుంచి ఒక బీసీ సంఘ నాయకుడిగా నేను ప్రశ్నించేది ఏంటంటే, ఇంట్లో గెలిచి రచ్చగెలు ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా బీసీని అనౌన్స్ చెప్పి, భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పండి. అదేవిధంగా కనీసం ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గానైనా బీసీకి ఇస్తామని చెప్పండి. అదేవిధంగా ఒక 60 మంది బీసీ ఎమ్మెల్యేలకు మేము టికెట్లు ఇస్తామని చెప్పండి. ఫస్ట్ నీ పాలసీ ప్రకటించిన తర్వాత, నీ ఇల్లు చక్కదిద్దుకున్న తర్వాత పక్కింటోనికి పెద్ద మనిషిగా పోవాలి. నీ ఇంట్లో రోజు పంచాయతీ అవుతుంది, నీ ఇంట్లో రోజు లొల్లి అవుతుంది, కానీ పక్కింటికి పోయి నేను పంచాయతీ చెప్తా అంటే వాడు నమ్ముతాడా? 10 సంవత్సరాల కాలంలో ఏం చేశారు? బీసీ ఎస్సీ ఎస్టీ మంత్రులను బర్తరఫ్ చేసింది మీరే కదా. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% ఉన్న రిజర్వేషన్ను 18% తగ్గించింది మీరే కదా. అదేవిధంగా ఇలా బీసీలను రాజకీయంగా అణిసివేసింది మీరే కదా. ఇలా ఒక బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వలే కదా. మరి అట్లాంటి 10 సంవత్సరాలు ఇవాళ బీసీలకు అన్యాయం చేసి అధికారం కోల్పోగానే ఇవాళ మీ ఉనికి కోసం నేను బీసీల కోసం కొట్లాడుతున్నా అంటే ఎవరిని నమ్మాలి? ఎందుకు నమ్మాలి? ఎవరైతే తీర్మానం ఎమ్మెల్సీ పదవిని నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి కవిత గారు డిమాండ్ చేస్తున్నారు, దీన్ని ఎలా చూడొచ్చు? ఎందుకు సస్పెండ్ చేస్తారు? ఎవరాలు సస్పెండ్ చేసేది? అంటే అగ్రకులాలు దాడులు చేస్తారు, దాడులను ఎదుర్కోవాలి, దాడులలో గాయపడాలి, ప్రాణాపాయ పరిస్థితికి పోవాలి, సస్పెండ్ అవుతారా? ఇలా తీర్మానం మల్లన్న ఏదో పార్టీ దయాదాక్షిణ్యమే కాదు కదా. ఆయన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నుంచి పోటీ చేస్తే లక్షలాది మంది పట్టభద్రులు అరే మా గురించి శాసనమండలిలో మాట్లాడతారని చెప్పి ఓట్లేసారు. ఓట్లేసిన వాళ్ళని ఎవరెందుకు బర్తరఫులు చేస్తారు? ఎవరెందుకు అనర్హులుగా ప్రకటిస్తారు? ప్రకటించాల్సి వస్తే ఏమనే ప్రకటించాలి. ఇట్లా దాడులు చేసుకుంటా ఇట్లా అన్యాయంగా చేసి ఇళ్ళ మీద పంపించి ఆఫీసుల మీద పంపిస్తే ఇదేం పద్ధతి? రాయలసీమ ఉన్న సంస్కృతిని ఇలా ఇక్కడ తీసుకొచ్చినట్టే కదా. థ్యాంక్ యూ.